ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా, ఎవరు అవునన్నా కాదన్నా ముక్కోటి దేవతలు దిగవచ్చి ఈ రాశి వారికి అదృష్టాన్ని కలిగించబోతున్నారు. ఈ రాశివారి జీవితంలో ఒకటి కాదు, రెండు కాదు, 10 సంవత్సరాల నుంచి పట్టి పీడిస్తున్న దరిద్రమంతా కూడా పోయే క్షణాలు ఈ రాశివారికి ఎదురవబోతున్నాయి. వీరికి ఎదురయ్యే పరిణామాల కారణంగా వీరు ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కోబోతున్నారు, మరో 10 సంవత్సరాల వరకు వీరి జీవితంలో మరింత అభివృద్ధిని సాధించడం కోసం చేయవలసినటువంటి దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలను పాటించాలి అనే విషయాలను మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ తులారాశికి చెందిన స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వారు అద్భుతమైన పరిణామాలు ఎదుర్కోబోతున్నారు. వాటి వల్ల వీరు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోబోతున్నారు. తీవ్రమైన ఆటంకాలు సమీపించినా సరే వాటిని ఎదుర్కొని ప్రతి విషయంలో ముందంజలో ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇక స్త్రీలైతే వారు ఏం చేయాలనుకుంటున్నారో, వారు ఏ విధంగా ఆలోచిస్తున్నారో, వారి ప్రణాళిక ఏంటి అనేది చాలా గోప్యంగా ఉంచుతారు. చేసేటటువంటి ప్రయత్నం ఫలించిన తర్వాతే అందరికీ చెప్దామనే ఆలోచనతో ఉంటారు. ఎంతో కృషి చేస్తూ విజయం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఎక్కువ శాతం ఎవరి సహాయ సహకారాలు అందాలి అని భావించరు. ఈ క్రమంలో వారి ఆలోచన ధోరణి అనేది ఇంకా మెరుగుపడుతుంది. వారికి ఎన్నో విషయాలు అవగాహనకు లభిస్తాయి. ఇక ఆస్తిపాస్తుల విషయంలో ఈ రాశివారి జీవితంలో కొన్ని నిజాలైతే తెలుసుకోవాలి. ఆ నిజాలు తెలిసిన తర్వాత వారి జీవితానికి ఒక వెలుగు అనేది వస్తుంది. ఒక ధైర్యం అనేది మీకు తోడవుతుంది. ఎందుకంటే మీకు తెలియకుండా మీ తాత ముత్తాతలు దాచిన ఆస్తి వివరాలు మీకు తెలియడం జరుగుతుంది. ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతున్న మీరు ఆస్తుల గురించి తెలిసిన తర్వాత మీకు ఒక ఊరట అనేది లభిస్తుంది. ఈ ఆస్తుల పరంగా ఒక 10 సంవత్సరాల వరకు మీకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఈ ఆస్తుల ద్వారా మీకు ధనం అనేది లభిస్తుంది. ఈ విధంగా మీకు 10 సంవత్సరాల వరకు కూడా లక్ష్మీ కటాక్షం అనేది సిరుల వర్షం రూపంలో కురుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఈ తులారాశి వారికి కొన్ని నిజాలు తెలియబోతున్నాయి. మీ చుట్టూ ఉండి మిమ్మల్ని మోసం చేసేవారి గురించి నమ్మలేని నిజాలు బయటపడతాయి. అందరినీ ఎంతో ఈజీగా నమ్ముతూ ఉంటారు ఈ రాశివారు. ప్రతి ఒక్కరిలోనూ మంచినే చూస్తారు. దీని కారణంగా మిమ్మల్ని వారు మోసం చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ బంధువులు చెప్పినా, మీ మిత్రులు చెప్పినా, మీ కుటుంబ సభ్యులు చెప్పినా, ఎవరు చెప్పినా మీరు వినరు. జాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయంలోనూ ఎవరిని నమ్మొద్దు. వారు ఎంత చెప్పడానికి ప్రయత్నించినా మీరు వారి మాటలకు విలువ ఇవ్వరు. నమ్మకానికి మీరు ఎంతో విలువనిస్తారు. కానీ మీ చుట్టూ ఉన్నవాళ్ళు మీరంటే ఎంతో ఇష్టమున్నట్టు ఎలాంటి అనుమానం లేకుండా మేనేజ్ చేస్తూ ఉంటారు. ఈ విషయాలైతే ఈ సమయంలో తెలియడం జరుగుతుంది. మీరు అందరినీ అతిగా నమ్మకూడదు. ఒక నిర్ణయానికి వస్తారు. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఉన్న అప్పులు, సమస్యలన్నీ కూడా తీరిపోయే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. తదుపరి మీ వ్యాపారం ఎంతో లాభదాయకంగా ప్రయాణం కొనసాగిస్తుంది. వ్యాపారంలో పురోగతి అనేది మీకు 10 సంవత్సరాల వరకు ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటుంది. 10 సంవత్సరాల నుంచి పట్టి పీడిస్తున్న దరిద్రమంతా కూడా తొలగిపోతుంది. చదువు పూర్తయినా సరే ఉద్యోగం రాక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సరైన ఉద్యోగం రాక బాధపడుతూ ఉంటారు. కానీ మీ జీవితం మారే అవకాశం అనేది మీకు తలుపు తట్టబోతుంది. మీ చదువుకు తగ్గ ఒక ఉద్యోగం అనేది మిమ్మల్ని వరించబోతుంది. దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. రాబోయే కాలంలో మీకు అంతా కూడా శుభం అనేది జరుగుతుంది. మరో 24 గంటల్లో జరిగే మార్పులో అతి ముఖ్యమైనది ఈ రాశివారికి అధిక ధనలాభం అయితే లభించబోతుంది. లక్ష్మీదేవి కటాక్షం అనేది పుష్కలంగా ఉంటుంది. ప్రతి పని ప్రారంభించే విషయంలో డబ్బు అనే సమస్య ఉంటుంది. మీరు ప్రారంభించే ప్రతి పనిలో కూడా ధనయోగం అనేది పొందబోతున్నారు. మీరు చేసే సేవా కార్యక్రమాల వల్ల మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి ఎంతో ఉపశమనం కలుగుతుంది. వివాహానికి సంబంధించిన శుభవార్తలైతే వింటారు. అలాగే సంతాన పరంగా కూడా శుభవార్తను వింటారు. విద్యార్థులకు చదువు విషయంలో ఒక మంచి అవకాశం అయితే లభించబోతుంది. ప్రభుత్వ ఉద్యోగం కలగబోతోంది. విద్యార్థులు దాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత చదువులకు బాటలు వేసుకోవాలి. పెట్టుబడి పెట్టే వారికి తగిన సంపద అనేది మీకు సొంతమవుతుంది. ఇక మీరు పెట్టే పెట్టుబడికి తగ్గ ఫలితం అనేది మీకు లభిస్తుంది. అంచెలంచెలుగా మీకు ధనయోగం అనేది కలగబోతుంది.
మీరు పట్టిందల్లా బంగారం అయిపోతుంది. 10 సంవత్సరాల వరకు మీరు వెనుక చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇక డాక్టర్లు కానీ, లాయర్లు కానీ, సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు కానీ వారికి మంచి అవకాశాలైతే రాబోతున్నాయి. డాక్టర్లు విదేశాలకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడ మీ డాక్టర్ వృత్తిని కొనసాగించాలనే మీ ఆశ నెరవేరబోతోంది. కళారంగానికి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ కానివ్వండి, సినిమా హీరో కానివ్వండి, సినిమా హీరోయిన్ కానివ్వండి, ఇలా అన్ని కోణాల్లో సంబంధించిన వారికి ఒక చక్కటి గుర్తింపు అనేది అయితే లభించబోతోంది. ఈ గుర్తింపుతో మీరు 10 సంవత్సరాల వరకు కూడా దిగ్విజయంగా రాణిస్తారు. అద్భుతంగా మీ శని ప్రస్థానం అనేది సాగుతుంది. ఇక లాయర్లకు మీరు ఒప్పుకున్న ప్రతి కేసులో విజయం అనేది లభిస్తుంది. అలాగే ఎందరో ఉన్నత స్థానంలో ఉన్నవారందరూ కూడా వారి పనుల్లో విజయం అనేది సాధిస్తారు. కుటుంబ పరంగా అంతా అనుకూలంగా ఉండి ఎలాంటి మనస్పర్ధలకు తావు లేకుండా కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. వ్యవసాయదారులకు కూడా ఒక గొప్ప మార్పు అనేది రాబోతుంది. 10 సంవత్సరాల నుంచి మీకు డబ్బుకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. ఇక ఈ తులారాశి వారు మరిన్ని ఉత్తమమైన ఫలితాలు పొందడానికి చేసుకోవలసిన దేవతారాధన చూసుకుంటే గనక లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని దర్శించడం వల్ల చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. దుర్గాదేవి అమ్మవారిని, అలాగే కాలభైరవ స్వామిని, ఉగ్రదేవతను పూజిస్తే యోగవంతంగా ఉంటుంది. కాలభైరవాష్టకం ఇలాంటి స్తోత్రాలు పఠించడం వల్ల చాలా వరకు కూడా ఉత్తమ ఫలితాలు అనేవి సిద్ధిస్తాయి. అలాగే విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయ దర్శనం చేస్తే మీకు అనుకున్న పనులన్నీ కూడా విజయంగా సాధిస్తారు. అలాగే మీకు తగిలిన గ్రహ దోషాలు తొలగించుకోవడానికి ఈ సమయంలో మీరు పాటించవలసిన పరిహారాలు కనుక చూసుకున్నట్లయితే 2 రొట్టెలు తీసుకొని వాటిలో కొద్దిగా బెల్లం కలిపి ఆవుకు తినిపించండి. దానివల్ల రాహుగ్రహ దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే 108 మందార ఆకులు శుభ్రంగా కడుక్కొని వాటిపైన ఓంకారాన్ని గంధంతో దానిమ్మ పుల్లతో రాసి గణపతికి సింధూరం పెట్టి అతికించి గణపతిని పూజించండి. ఇలా 5 మంగళవారాలు ఈ విధంగా చేయవలసి ఉంటుంది. ఎర్రని గుడ్డలో కొన్ని బియ్యం కట్టి కుండలో పెట్టి దానిపై స్వస్తిక్ గుర్తు వేసి ఉంచడం వల్ల లక్ష్మీదేవి ఆహ్వానించబడుతుంది. రావి చెట్టు లేదా మర్రి చెట్టు వద్దకు వెళ్ళి ఒక ఎర్రని దారాన్ని చెట్టుకు కట్టిరండి. అలాగే అగరవస్తువులు వెలిగించి సంకల్పం చెప్పుకోండి. పరిస్థితి సర్దుమనియాక వెళ్ళి దాన్ని విప్పేయండి. ఇలా చేశారంటే గనక మీకున్న దరిద్రాలన్నీ కూడా పోయి ధనవంతులైపోతారు.